ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ కూడా భారీ శుభవార్త. మహిళలకు సంబంధించి మనకైతే సీఎం చంద్రబాబు నాయుడు గారు మేనిఫెస్టోలో చెప్పినట్లు ప్రతి మహిళకు కూడా 500 రూపాయలు ఇస్తామని చెప్పారు. అయితే ఈ 500 అనేది మనకు జనవరి 2వ తారీఖును అప్పటి నుంచి అయితే ప్రతి మహిళకు కూడా 500 రూపాయలు వారి ఖాతాలోకి పడిపోతాయండి. ఎవరు అర్హులు వారందరికీ కూడా జనవరి 2వ తారీఖున జన్మభూమి కార్యక్రమం ఆ రోజున అయితే ప్రతి మహిళకి కూడా 500 రూపాయలు అనేది పడుతుంది. అలాగే దాంతోపాటుగా రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికి కూడా రేషన్ కార్డు కలిగిన ప్రతి కుటుంబానికి కూడా జనవరిలో అయితే మనకు సంక్రాంతి కానుకగా కొన్ని సరుకులు కూడా పంపిణీ అయితే చేస్తున్నారు. అయితే ఈ వీడియోలో 500లకు సంబంధించి ఒక ముఖ్యమైన అప్డేట్ అయితే వచ్చేసిందని, మహిళలందరికీ కూడా పెళ్ళి కాకపోయినా సరే వయసు ఉన్న వాళ్ళకి ఇస్తారా, లేకుంటే పెన్షన్దారులకు ఇస్తారా ఇవ్వరా, ఆశా వాలంటీర్లకు ఇస్తారా ఇవ్వరా, ఇంకా వచ్చేసి డ్వాక్రా మహిళలకు ఇస్తారా ఇవ్వరా, ఇంకా అంగన్వాడీ వర్కర్స్కు ఇస్తారా ఇవ్వరా, ఇంకా ఎవరెవరికి ఇస్తారా అనేది ఈ వీడియోలో క్లారిటీగా తెలియజేస్తాను. ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి, వాళ్ళకి ఇన్స్పిరేషన్ ఇవ్వచ్చు. అలాగే మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. దీనివల్ల రాష్ట్ర ప్రభుత్వం నుంచి కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే కొత్త పథకాల గురించి నోటిఫికేషన్ ద్వారా మీకు తెలుస్తుంది. అలాగే ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్. చాలా కష్టపడి వీడియో చేస్తాం కదా, మీరు చేసే ఒక చిన్న లైక్ వల్ల చాలా ఎంకరేజింగ్గా ఉండి కొత్త అప్డేట్స్ అనేవి చెప్పగలుగుతాం. ఇక వివరాల్లోకి వెళితే ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు మనకైతే ఎన్నికల మేనిఫెస్టోలో నన్ను గెలిపిస్తే ప్రతి మహిళకు కూడా మహిళా ఖర్చులకు ప్రతి నెల 500 రూపాయలను అందజేస్తామని చెప్పడం అయితే జరిగిందండి. దీనికి సంబంధించి మనకు నిన్నే నియామకాలు జారీ చేశారు. అయితే ఎవరెవరికి ఇస్తున్నారు అని చూసుకున్నట్లయితే ముందుగా మనము ఈ డబ్బులు అనేవి జనవరి 2వ తారీఖు ఇస్తారు. అయితే ప్రతి ఒక్కరూ కూడా మీ జాగ్రత్తగా ఇంటి దగ్గర ఉండండి. ఇంటి దగ్గర ఉంటే పని మానేసుకొని ఇంటి దగ్గర మని కాదు, విలేజ్కి కనుక అంటే మీ గ్రామానికి కనుక సచివాలయం వాళ్ళు వచ్చినట్లయితే సచివాలయం వాళ్ళు వచ్చి జియో టాకింగ్ అనేది చేస్తున్నారు. అంటే తమ్మిన్ చేయించుకుంటున్నారు. ప్రతి ఒక్కరూ కూడా పెట్టండి. తమ్మిన్ పెట్టిన తర్వాత మన బయోమెట్రిక్ అంతా కూడా ప్రభుత్వం తీసుకుని దీనికి ఎవరు అర్హులు ఎవరు అనర్హులు కారు అని చెప్పేసి మొత్తం కూడా చెక్ చేస్తున్నారండి. అలాగే ఈ తమ్నెల్ అనేది వల్ల మనకు చాలా మంచి బెనిఫిట్స్ ఉంటాయి. ఒకవేళ సచివాలయం వాళ్ళు వచ్చినప్పుడు మీరు లేనట్లయితే సచివాలయానికి వెళ్ళినా సరే మీ జియో టాకింగ్ అనేది ఖచ్చితంగా చేయించుకోండి. లేకుంటే 500 కాదు కదా, పెన్షన్ డబ్బులు అయినా ప్రభుత్వం నుంచి వచ్చే ఏ అప్డేట్ అయినా సరే, ఏ పథకాలైనా సరే, ఏ కానుకలైనా సరే అవన్నీ కూడా రావు. అందుకనే చెప్పి జియో టాకింగ్ అనేది పళ్ళు ప్రతి ఇంటికి కూడా తిరిగి వాళ్ళు వస్తారు. లేని వాళ్ళకు చెప్తున్నాను, ఇది కనుక మీరు చూసుకోండి. అలాగే ఈకేవైసీ తప్పనిసరిగా చేసుకోవాలి ఫ్రెండ్స్. ఈకేవైసీ చేసుకోకపోయినా సరే ప్రభుత్వం నుంచి వచ్చే ఎలాంటి పథకాలు కూడా మీకు రావు. ఈకేవైసీ అంటే మీ రేషన్ కార్డుని అప్డేట్ చేయించండి అని పెట్టి మీ రేషన్ కార్డు ఆధార్ కార్డుకు లింక్ చేయించండి. ఇలా లింక్ చేస్తే మీకు ఎలాంటి ప్రాబ్లం అనేది లేకుండా మీకు ప్రభుత్వం నుంచి వచ్చే ప్రతి పథకం కూడా అందుతుంది. ఇలా కనుక మీరు చేసుకోకపోతే తర్వాత ఖచ్చితంగా మీరు బాధపడతారు. అందుకని చెప్పేసి జియో టాకింగ్ చేసుకోండి. ఈ జియో టాకింగ్ వల్ల వచ్చే తెలుగులో వస్తాయి. అలాగే పెన్షన్దారులకి పెన్షన్ వస్తుంది. అలాగే కొత్త రేషన్ కార్డులు వస్తాయి. ఈ ప్రభుత్వం నుంచి వచ్చే డబ్బులు 500 రూపాయలు కావచ్చు, 500 పిల్లలకు కావచ్చు, ఇవన్నీ రావాలంటే ఖచ్చితంగా జియో టాకింగ్ అనేది ఖచ్చితంగా అవసరం. దీని మీద నుంచి అయితే జనవరి 2వ తారీఖున జన్మభూమి కార్యక్రమం అప్పటి నుంచి అయితే మనకు కేవలం 2-3 రోజుల్లోనే ప్రతి ఒక్క మహిళకి డబ్బులు ఖాతాలో పడతాయండి. అయితే దీనికి సంబంధించి ఎవరెవరు అర్హులు ఎవరికి ఇస్తారని చూసుకున్నట్లయితే కేవలం మహిళలకేనండి. అంటే మహిళలు అంటే మనకు మ్యారేజ్ కాకపోయినా సరే, కొంతమంది 18 సంవత్సరాలు నిండిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకైతే ఎవరు కేవలం మ్యారేజ్ అయి ఉండాలి, 18 సంవత్సరాలు నిండి ఉండాలి, అలాంటి వాళ్ళకి ఇస్తారు ఫ్రెండ్స్. కొంతమందికి మ్యారేజ్ అయి ఉంటుంది కానీ 18 సంవత్సరాల నుండి ఉండదు. కొంతమంది 17 సంవత్సరాలకే పెళ్లి చేసుకుంటారు కదా, అలాంటి వాళ్ళకైతే ఎవరు ఫ్రెండ్స్. కొంతమంది 20 సంవత్సరాలు వచ్చినా కూడా చదువుకుంటూ పెళ్లి చేసుకోకుండా ఉంటారు కదా, అలాంటి వాళ్ళకు కూడా ఎవరు ఫ్రెండ్స్. కేవలం మహిళలకు మాత్రమే. అది కూడా 18 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాల లోపు ఉన్న ప్రతి మహిళకు కూడా ఇస్తారు.
అయితే 4,000 రూపాయలు పెన్షన్ వచ్చే వాళ్లకు పెన్షన్దారులకు ఇస్తారా ఇవ్వరా అని చూసుకున్నట్లయితే కేవలం 4,000 రూపాయలు వచ్చే పెన్షన్ వాళ్ళకైతే ఇస్తామని అయితే ప్రభుత్వం అయితే చెప్తుంది. అలాగే కొంతమంది వచ్చేసి 6,000 రూపాయల పెన్షన్ అయితే వస్తుంది. మరి కొంతమందికి వచ్చేసి 15,000 రూపాయల పెన్షన్ వస్తుంది. వీళ్ళల్లో కనుక మహిళలు ఉంటే ఇవ్వరు. కేవలం 4,000 రూపాయల పెన్షన్ అనేది ఎవరైతే పొందుతున్నారో వారందరికీ కూడా ఈ 15,000 రూపాయలు కూడా ప్రతి నెల కూడా వస్తుంది. ఇంకా వచ్చేసి డ్వాక్రా మహిళలకు ఈ డబ్బులు ఇస్తారా అంటే తప్పకుండా ఇస్తారు. డ్వాక్రా మహిళలకు దీనికి ఎలాంటి ప్రాబ్లం లేదు. డ్వాక్రా అంటే మనం డబ్బుల్ని పొదుపు చేసుకోవడం డ్వాక్రా అంటేనే. ఇండియాలోనే ప్రతి ఒక్కరికి కూడా పొదుపు అనేది ఉంటుంది. ప్రతి ఒక్కరూ కూడా ఈ పొదుపు అనేది పాటిస్తారు కాబట్టి దీనికి కూడా ఎలాంటి ఇబ్బంది లేదు. డ్వాక్రా మహిళలు కూడా ఈ డబ్బులు అయితే వస్తాయి. అలాగే ఆశా వర్కర్స్కు వస్తాయని చూసుకున్నట్లయితే వాళ్ళకైతే రావు. ఎందుకంటే వాళ్ళకు 10,000 రూపాయల జీతం వస్తుంది. అలాగే త్వరలో వాళ్ళకు జీతం కూడా పెంచే అవకాశాలు ఉంటాయి. అయితే వాళ్ళు గవర్నమెంట్ ఉద్యోగులు కాబట్టి అందుకని చెప్పిన వాళ్ళకైతే రావు. అలాగే అంగన్వాడీ వర్కర్స్కి వస్తాయని చూసుకున్నట్లయితే అంగన్వాడీ టీచర్స్కి 10,000 పైన సాలరీ వస్తుంది కాబట్టి వాళ్ళకి కూడా రావు. ఇంకా గురించి చూసుకున్నట్లయితే వాళ్ళకు వచ్చి 7,000 జీతం కాబట్టి వాళ్ళకైతే వస్తుందా రాదా అనేది త్వరలో క్లారిటీగా అయితే ప్రభుత్వం అయితే క్లారిటీ ఇస్తానని చెప్తుందన్నమాట. ఇదన్నమాట 15,000కు సంబంధించి అయితే జియో టాకింగ్ ఈకేవైసీ ఇవి రెండూ మాత్రం కంపల్సరీగా చేయించుకోండి. మీరు చేయించుకోకపోతే మీకైతే రావు. ఈ 15,000 రూపాయలు కాదు, ప్రభుత్వం ఇప్పటి వరకు ఎన్ని పథకాలు ఇస్తామని చెప్పారు ఇవన్నీ కూడా రావు. అయితే ఈ 15,000కి ఎలా అప్లై చేసుకోవాలి, దీనికి కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి అని చూసుకున్నట్లయితే మీరు ఎక్కడికి కూడా వెళ్ళి అప్లై చేసుకోవాల్సిన అవసరం లేదు. ఆల్రెడీ మన దగ్గరకు ప్రభుత్వం వాళ్ళు సచివాలయం వాళ్ళు వచ్చి మళ్ళీ కూడా తమ్నేల్ పెట్టించుకుని అయితే మన ఆధార్ కార్డు రేషన్ కార్డు రెండూ కూడా తీసుకుంటారు. ఒకవేళ రేషన్ కార్డు లేకపోతే మీ దగ్గర ఇన్కమ్ సర్టిఫికేట్ అనేది ఖచ్చితంగా ఉంచండి. ఆధార్ కార్డు రేషన్ కార్డు అలాగే మీ దగ్గర ఏదైనా బ్యాంక్ బుక్ అనేది కంపల్సరిగా ఉండాలి అండి. ఎందుకు అంటే అవి చేతికి ఇచ్చే డబ్బులు కాదు కదా, ప్రతి ఒక్కరికి కూడా బ్యాంక్ ఖాతాలోకి డబ్బులు వేస్తారు కాబట్టి బ్యాంక్ బుక్ జిరాక్స్ అనేది ముఖ్యంగా మొదటి పేజీ అనేది జిరాక్స్ తీసి ఉంచండి. మనకు డిసెంబర్లో దీనికి సంబంధించి అప్లికేషన్ అంటే అప్లై అయితే చేసి మనకు జనవరి 2వ తారీఖున ప్రతి ఒక్కళ్ళ ఖాతాలోకి జనవరి 2వ తారీఖున కొంతమందికే పడతాయి. తర్వాత 3-4 తేదీల్లో ప్రతి ఒక్కరికి కూడా డబ్బులు అయితే పడతాయండి. ఇదన్నమాట ఆడబిడ్డ నిధి పథకానికి సంబంధించిన కొత్త అప్డేట్. ఈ వీడియో పట్ల ఎలాంటి డౌట్స్ ఉన్న కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, రిప్లై ఇస్తాను.